ఏ హరనాథు యొక్క పాత్ర పట్టుకున్నాము పూర్వజన్మ సుకృతం కలిగి ఆ పాత్రను వదిలిపెట్టకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. బాబా తత్వంలో మీరు చాలామందిని చూసుకుంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా ప్రభు కేసు మోహన్ కేసు కూడా చూడు, అవసరం తీరిపోయిన తర్వాత కూడా మోహన్ కేసు చూడు. ఇదే నరసింహాచార్య గారి ఒకసారి అనకాపల్లి భజనకి వెళ్తే అక్కడ అంతసేపు జయరుణ జయంతి ముఖమానికి అది ఇది మనం పోదాం ఉంది. ఇక్కడ బెల్లం బాగా దొరుకుతుంది, మనం వ్యాపారం చేసుకునే వాళ్ళం శుభ్రంగా బెల్లం మంచిది కాస్త సౌకర్యం దొరుకుతుందా పోతుందండి, పోయి బెల్లం అనుకుందాం అన్నారు, వెళ్ళిపోయారట. బెల్లం కొనుక్కోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ బాబా భజనలో లేదు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? ఆయన తిట్టరు, ఒక చక్కటి మాట చెప్తున్నాడు, నాకు కొంప గూడు దిక్కు మొక్కు లేకుండా తోవపడ్డ వదిలేయబడ్డ బిడ్డ ఉండేవాడిని, నన్ను ఎవరు ఎత్తుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. సర్వవ్యాపకుడైన పరమాత్మకి రూట్ ఏంటి, ఒక చోటు ఏంటి, ఒక ఇదేంటి? ఎవడైతే ఆయన ఆ రూపంలో భావన చేసుకుంటాడో వాడు గుండెలో నేను ఉంటాను అని చెప్తున్నాడు బాబా. ఆ ప్రయత్నం ఎంతవరకు చేశాము అన్న దాని మీదే మనకి బాబాకి ఉండేటువంటి అనుబంధం. ఇంకో మాట ఏం చెప్తాడంటే, ఎవరికైతే భక్తి సాధన ఉంటుందో, ఇప్పుడు సంసారం అనే సముద్రాన్ని నౌక దాటిస్తుంది, దానికి ఒక నౌకాధిపతి ఉంటాడు. ఆ నౌకాధిపతి ఎవరో కాదు, పరమాత్మ. ఈ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే భక్తి సాధన ఉంటాయో వాళ్ళు ఆ నౌకాధిపతి డబ్బులే మొక్కలేదు, పూర్తి తీసుకెళ్తారు. అది ఎవరికైతే భజన సాధన ఉండదో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడికి సాధన చేయవలసిందే, చేస్తేనే అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే అవతల తీరానికి వెళ్ళలేరు అని చెప్తున్నారు వాళ్ళు, ఖచ్చితంగా చెప్తారు. అని చెప్పి మనం చేసిన పని ఏంటి అంటే, జీవితంలో ఉన్న కాలంలో జీవితంలో 8 గంటల నిద్రకి సరిపోయే, 8 గంటల ఉద్యోగానికి సరిపోయే, 3 గంటలు దీనికి సరిపోయి, 2 గంటలు టీవీకిను కబుర్లకి సరిపోయే, 24 గంటలు ఇంకా టైం ఎక్కడ? టైం లేదు. అని చేత ఏంటంటే టైంను మనం క్రియేట్ చేసుకుని భగవంతుడికి సాధన చేయమనే చెబుతున్నారు ఆయన. వీలు ఉన్నప్పుడల్లా భగవన్నామ చేయమని. అంచేత ఈ ఎవరి దగ్గర అయితే సాధన అది ఉండదో వాళ్ళ దగ్గర భగవంతుడి దగ్గర మాట్లాడినా చెల్లుబాటు కాదు. అది దేవుడికినా కూడా భగవంతుడు వినడం, వినిపించుకోవడం. కానీ ఎవరికైతే భక్తి సాధన అది ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా లోకోపకారం కోసం అడుగుతారు, కానీ వాళ్ళు ప్రార్థన కోసం అడగరు. అంచేత ఖచ్చితంగా అక్కడ కోరికలు నెరవేర్చడం అనేటువంటిది జరుగుతుంది. అనేది ఒక రాజుగారు సన్యాసి ఒక దొంగతో స్నేహం చేయాలి. కానీ ఈ విభిన్నత ఉన్నటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి మనుషుల దగ్గర పనిచేస్తే ఏమవుతుందంటే కలిగే స్నేహం అది దుఃఖదాయకము అంటారు. ఎవరికైతే సాధన అది ఉంటుందో వాళ్ళు బ్రహ్మ విష్ణువులతో కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకన్నా అతీతుడైనటువంటి బాబాతో మాట్లాడాలంటే, ఆయన దగ్గర నుంచి సమాధానం వినాలి అంటే సాధన ఒకటే మాట్లాడాలి. మన పూర్వులు, మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ మార్గంలో నడిచి బాబాతో కాంటాక్ట్ పెట్టుకుని లోక కళ్యాణం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. కృష్ణ భగవానుడు తను తిట్టేవాళ్ళని కూడా ప్రేమిస్తాడు, తను హింసించాలనుకున్న వాళ్ళను కూడా ప్రేమిస్తాడు. అంత పరమ దయాళుడైనటువంటి కృష్ణ భగవానుడు వదిలిపెట్టి రాజుల దగ్గర నేను ఎందుకు పిచ్చమెత్తాలి అంటాడు. మౌల్వీ నసరుద్దీన్ షా అని ఆయన కథలు పుస్తకాలు చిన్నప్పుడు, అందులో కథలు ఆయన ఒక రాజుగారు మసీదులో ఉన్నారని తెలిసి మసీదుకి వెళ్ళాడు.